కాబట్టి ఒక ప్రత్యేకమైన బాధ్యతతో కూడిన బరువు. అందుకే చాలా సంయమనంతో అందరినీ కలుపుకొని వర్గాలకు తావు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ఈ 2.5 సంవత్సరాలు మనం అందరం పనిచేస్తే ఖచ్చితంగా మళ్ళొకసారి మనం అధికారంలోకి రావడానికి మార్గం సుగమం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో కంటే ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో అద్భుతమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది. కానీ మనం చేసినవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల్లో ఎక్స్పోజ్ అంత అనుకున్నంతగా కాలే. కానీ ఇప్పుడు మాత్రం మీరందరూ కూడా టీమ్గా వచ్చింది కాబట్టి మనం చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు తీసుకుపోయే విధంగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఇంకొక ముఖ్యమైన విషయం, 2029లో ఎలక్షన్స్ వస్తున్నాయి. జమిలీ ఎలక్షన్స్ అని ఆల్మోస్ట్ మన అందరికీ కూడా అర్థమైంది. విమెన్ రిజర్వేషన్స్ కూడా రాబోతా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు 2వసారి అధికారంలోకి రావడమే కాదు, దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చే ఒక మార్గం మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనము ఇక్కడ ఖచ్చితంగా అధికారానికి రావాల్సింది. డూ ఆర్ డైగా మన కార్యకర్తలం నాయకులం అందరం కలిసి పనిచేస్తే అది తప్పకుండా సాధ్యమవుతుంది. అందుకే మీకు ఇచ్చిన ఈ బాధ్యత, క్రూషియల్ టైంలో మీకు అప్పచెప్పిన ఈ బాధ్యత, పార్టీ మీ మీద నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను మీరు మనసా వాచా కర్మ కష్టపడి పనిచేస్తూ మనకు రిజల్ట్ చూపించాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఈ కార్యవర్గ సమావేశ ప్రమాణ స్వీకారానికి టైం తీసుకొని వచ్చిన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే వంశీచంద్ర రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా మహబూబ్ నగర్ జిల్లా పార్టీ తరఫున, మహబూబ్ నగర్ నియోజకవర్గ తరఫున వారికి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.